నూతన సంవత్సరం శుభాలు అందరికి కూడా. మరి పాదశకి వెళ్ళిపోతాం. మరి రాసిపెట్టల కోసము ఈ నూతన ఆరాధన అద్భుతంగా మరి దేవుడు జరిగించలేకున్నా మరి పాదం చేద్దాం. అందరూ కూడా పాదలు గమనించి నాయన సంవత్సరం కాసు కాబట్టి మరి ఇంకో సంవత్సరం ప్రవేశపెట్టావు నాయన అని ఎవరికి వారు ఈ పాదలేకి ఇబ్బంది తర్వాత పాదం చేస్తారో అందరూ కూడా పాదలేకి ఇబ్బందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కండ్లు మూసుకోనండి. మహోన్నతుడా, గనుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, జగద్రక్షకుడా యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లించుకుంటున్నానయ్యా యేసయ్యా. గతించిన 2025 సంవత్సరం అంతయు ప్రభువా నాలో మాలో ఎన్నిక యోగ్యత లేనప్పటికీ ప్రభువా నీ కృపను బట్టి నీ దయను బట్టి తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి తండ్రి ఇదిగో మరి ఒక సంవత్సరంలో ప్రభువా మొదటి దినాన్ని ప్రభువా 2026 సంవత్సరం 1వ తారీఖుని ప్రభువా ఈ విధంగా నీ సన్నిధిలో మేమందరము సమకూర్చబడి ప్రభువా ఇంతవరకు పాటలు పాడి నిన్ను స్తుతించి భజించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన నీ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా యేసయ్యా. ఇది నాన్ని చూడాలని ఆశపడి అందరెందరో చూడలేక నాయన కాలగర్భంలో కలిసిపోయారు తండ్రి నాయన. ఏ ఎన్నిక యోగ్యత లేని మమ్మల్ని నాయన ఎన్నుకొని తండ్రి ఈ విధంగా మమ్మల్ని సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలయ్యా యేసయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ విధంగా మమ్మల్ని సజీవులుగా ఉంచావంటే అది నీ ఉచితమైన దయా కృప అని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి యేసయ్యా. నీకు వందనాలయ్యా యేసయ్యా. ఇదిగో తండ్రి ఈ సంవత్సరంలో ప్రభువా నాయన నూతనమైన భక్తి కలిగి నూతనమైన స్వభావము కలిగి ప్రభువా నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ మేమందరము నిన్ను ఆరాధించినట్లుగా నీ సహాయమును మాకు మెండుగా దయచేయండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరాధనలోనికి వెళ్ళుచుండగా మా మధ్యలోనికి రండి అయ్యా యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. నీ సేవకులు నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుచు ఉంటుండగా తండ్రి ఆయనలో మీరుండి నీ మాటలు వారి నోట నుంచి ప్రభువా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. విన్న వాక్యం వృధాగా కాకుండా నీ విధులను నీ కట్టడలను మేము అనుసరించి నడుచుకున్నట్లుగా నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో నడిపించి ఈ కూటాన్ని ఆదరించి అంతం వరకు జయకరంగాను మహిమకరంగాను జరిగించమని జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలు కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా
కాపాడిన నా ప్రభువా. మరో ఏడు నాకు కొసగినందుకు నీకేమి నే చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు కొసగినందుకు నీకేమి నే చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా తప్పకొడదాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం. మరి మంచిది. మరి ఒక వాక్షపడి చూద్దామండి. వాక్షపడి చూద్దాం. యాభై ఒకటి కీర్తన మరి సోదరి 3 months అవుతుంది. 51 కీర్తన 5 నుంచి ముందు వచ్చిన వస్తే తర్వాత వచ్చిన మీరు అలాగా 10 తరాలు చదువుతాం. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతరంగము నాకు జ్ఞానము తెలియజేస్తున్నావు. 51 అండి. 51 కీర్తన 5 అదే 5వ వచనం నుంచి. నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు విచారించి ఎముకలు పరీక్షించుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నాకు మరలా పుట్టించుము, సంవత్సరాల మనస్సును తెలియజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదవు, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణ యొక్క దేవా, రక్త పరాగముల నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని ఉత్సాహం చేయుచున్నది. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలి కోరవాడు కావు, కోరిన యెడల నేను అర్పించెదను కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సీయోనులకు మేలు చేయుము, యెరూషలేమునకు గోడలు కట్టించుము. అప్పుడు నీతియుక్తులైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగిక కృత్యములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము వద్ద కోడలు నర్పించెదరు. కొద్ది మాటలు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా పరిశుద్ధాత్మ యేసయ్యా, ఇదిగో నాయనా సృష్టిని సృష్టించి సృష్టిలోనైనా మనుషులు పుట్టించి నాయనా నీ రూపంతో అవర్చుకున్న దేవుడా, గొప్ప దేవుడా, నీకేమిచ్చిన రుణం తెచ్చుకోగలను? ఏమివ్వగలదు నాయనా? ఈ ప్రాణం అనేది, శరీరం అనేది, మరణం అనేది, జీవం నీ చేతిలో ఉన్నాయి నాయన. అందుచేత నాయన గడిచిన ఇదిగో 25 సంవత్సరం నాయన జరిగి ఉన్నది నాయన. ఆ సంవత్సరంలో నాయన కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు కొద్దిగా వచ్చినా వాటిలన్నిటిని దూరపరిచిన ఆయన మమ్మల్ని సజీవుల లెక్కలో
నువ్వు నిలబెట్టినందుకు నీకు వందనాలు. ఏం వచ్చారో వందనాలు తప్ప ఏం చెప్పలేము నాయన. అందుచేత ఇదిగో నాయన, ఇప్పుడు నాయన ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి వందనాలయ్యా. ఇదిగో ముఖ్యంగా నాయన తండ్రి, ఇదిగో ఈ రోజైతే నాయన 2006 సంవత్సరంలో 1వ తారీఖున నీ అడుగు పెట్టావు నాయన. 2025 కంటే 2026 నాయన ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ఇరుకులు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ శోధలు లేకుండా నాయన నిన్ను పట్టుకుని, నిన్ను ఆనుకుని, నిన్ను నమ్ముకుని, నిన్ను గణపరుచుకుని, నిన్ను మయంపరుచుకుని బ్రతికే వాళ్ళగా నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ఆయన. అలాగే నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి, వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు, రావాల్సిన బిడ్డలు బట్టి వందనాలు నాయన. ఇదిగో నాయన ముఖ్యంగా తండ్రి, పాటలు పాడి బిడ్డలు బట్టి వందనాలు, ఆరాధన చేసిన బిడ్డలు వందనాలు నాయన. ఇదిగో నాయన ఈ రోజైతే నాయన ఈ 2026 సంవత్సరం కోసం ఏం మాట్లాడతాడో దేవుడు నాయన, దైవజనుడు నోటంపడం మాట్లాడాలి నాయన. ఆ మాటలు విని నాయన 2025 వదిలేసి 2026లో మేము ఎలా బ్రతకాలి, ఎలాగా నేర్చుకునేలాగా దైవజనుడు నోటంపడం మాట్లాడిన మాటలో శ్రద్ధగా ఆలకించి దూడను ఎవరేసుకున్నట్టుగా ఎవరేసుకుని అంజజనంగం మయానికి వెళ్ళి మా ప్రభు ఇదిగో 2026లో 1వ తారీఖున ఇలా మాట్లాడాడని అందరికీ సువార్త ప్రకటించే వాళ్ళగా ఏహో అనేసి భక్తుల్ని దీవించి ఆశీర్వదిస్తాను. యేసయ్య ప్రార్థన ఆ పరమ తండ్రి, ఆమేన్. మహోన్నతుడ, మహిమగల దేవ, మహాశక్తిమంతుడైన యేసయ్య, అల్పుని ప్రభువా, అల్పహీన్ని ఇటు రోజులో ప్రార్థన చేస్తున్నది నీ కృప తండ్రి. గత సంవత్సరం అంతా నీ రెక్కల షాట్ను భద్రపరిచి ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుంచి మమ్మల్ని ప్రభువా, ఇదిగో తండ్రి, నీ ప్రేమ తెలియక, నీ కృప తెలియక ఎంతోమంది మరణించి ఉన్నారు ప్రభువా. అట్టి రీతిలో మమ్మల్ని ఉంచకుండా సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతించేది. ఒక్కసారి నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టి దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినములతో శ్రేష్టమని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి నైనా, ఇదిగో ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీరే అధ్యక్షత ఉంది, మీరే మహిమా గంతులు పొందుతారు నమ్ముచు. ఇదిగో తండ్రి నాయన ఈ చిన్ని ప్రార్థన నీ పాదాలు సంత చేర్చుకోమని త్వరలో రాని ఏ సతి శ్రేష్ఠ నామని అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం నా పరమ తండ్రి. మరో ప్రార్థన పిసుకులు కూడా చెప్తారా పరిశుద్ధ దేవుడు మాట్లాడగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగల దేవ, మీ ప్రేమ, జాలి, కృప, కాపుదల, మీ దయ బట్టి నాయన మీకు లెక్కలేనన్ని హృదయపూర్వక వందనాలు నాయన. గతించిన సంవత్సరం అంతా ఎన్నో విషయాల్లో మీకు ఆయాసకరంగా జీవించిన ఆయన మీ చిత్తం కాకుండా మేము బ్రతికిన బ్రతుకులను బట్టి మమ్మల్ని అందరినీ మీ సజీవ రెక్కల్లో భద్రపరుచుకుని నాయన మరొక సంవత్సరం మాకు మీరు ఇచ్చిన ఆయుష్లను బట్టి, అవకాశాలను బట్టి మీకు వందనాలు ప్రవ్వా. అంతకుముందు ఎలా జీవించినప్పటికీ మమ్మల్ని అందరినీ క్షమించి ప్రవ్వా నూతన సంవత్సరంలో మాకు అవకాశం ఇచ్చావు ప్రవ్వా. ఈ సంవత్సరమైనా నాయన మీ చిత్త ప్రకారంగా నాయన అనుక్షణం మీకు లోబడే బ్రతుకులు దయచేయండి నాయన. నీ సన్నిధిలో ఉన్నంతసేపే భయం కాదు నాయన, మేము ఎక్కడ ఉన్నప్పటికీ నాయన మా మరణం వరకు నాయన యథార్థంగా, నమ్మకంగా నీ చిత్త ప్రకారంగా జీవించటానికి అవకాశం దయచేయి ప్రవ్వా. అలాగే రావాల్సిన వారితో కూడా మాట్లాడండి ప్రభా. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో మీకు తెలుసు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు నాయన. మిమ్మల్ని ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే నాయన. మీరు మా అందరి పట్ల చేసిన మేలులు బహు విస్తారములు నాయన. నీ కృపతో మా అందరము నాయన నేను స్తుతించి ఆరాధించి నీకు లోబడే బ్రతుకులు దయచేయమని దైవజనుల్లో మీరుండి మీరు మాతో మాట్లాడుతుండగా వెనకల చెవి గ్రహించే హృదయాలు మా అందరికీ దయచేయమని ఈ కూడికి అంతట్లో తోడుండమని యేసుక్రీస్తు నామం అడుగుతున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. హాలులు మన దగ్గర కూర్చుందామండి, అందరు కూడా కూర్చుందాం. మరి దేవి స్తోత్రం మన దగ్గర అందుకండి. నూతన సంవత్సర శుభాలు అందరికి కూడా. అమ్మా వందనాలు, స్తోత్రం. మరి మంచిది. మరి తర్వాత టైం చాలా అయిపోతుంది, మాకు 1 గంటలు ముగిచేద్దాం. మరి మన మధ్యాహ్న వాగ్దానాల్లో అలాగే పలహారాల కార్యక్రమం కూడా ఉంది అని చెప్తారు కానీ వెళ్ళిపోదాం. మరి నూతన సంవత్సరము అంటే ఏంటి? అదే కొత్త సంవత్సరంలే, దానికి మీనింగ్ అది ఏంటో రాసగారు. అంటే ఆయన అన్నట్టుగా
మరి పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు కట్టుకొని అని చాలామంది అలాగే ఉన్నాం. ఏమండి కొత్త బట్టలు వేసుకోవచ్చు, దాంతో కూడా మరి కొత్త మనసు కూడా ఉండాలి. అది మరి పాత మనసు ఇచ్చి కొత్త బట్టలు వేసుకుంటే ఉపకారము లేదు, దానివల్ల ఉపకారం ఏమీ లేదు మనకి. మరి మంచిది. హబక్కూకు గ్రంథము త్వరగానే విన్న మాటలే వినేసి త్వరగానే హబక్కూకు గ్రంథము 771 పేజీ 3వ అధ్యాయము 2వ వచనం విని యెహోవా అది సంవత్సరములు జరిగి కొలిది అది సంగతి. సంవత్సరాలు జరిగి కొలిది మార్పు రావాలంట. దేంట్లోని? మన జీవితంలోని. మార్పు వచ్చిందని మా ఇల్లుకి రంగులు వేయించాను, కరెంట్ పెట్టించాను, ఏసీ పెట్టించాను, పైన అవి కాదు ఇప్పుడు అడిగేది. ఇక్కడ భక్తుడు అంటారు హృదయం నీలో మార్పు రావాలి. అప్పుడు ఎలాగ ఉన్నావు, ఇప్పుడు ఎలాగ ఉంది. ఏమండి మరి రూతమ్మ నవరాలో మొన్న రెండు నెలల కిందట సంకన నిలబడలేదు, ఇప్పుడు సంకనే. అది మార్పు రావాలి. ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. మరి ఎంతమంది ఆ జారిపోతూ ఉంటే అది దీనికి అర్థం. సంవత్సరములు జరిగి కొలిది నూతనంగా మనం అది కొత్త ఆనందం, సంతోషం. బట్టలు వేసుకున్నాం ఆశపడినట్టు, మరి కొంచెం ఇప్పటికి ఈ పాతపడిపోతాయి మామూలే అండి. లోన కొత్తదనం రావాలి, మార్పు రావాలి, అప్పుడే సంతోషము. మన ఆనందం 24 సంవత్సరంలో ఆ రీతిగా ఉంటుందని దేవుని యొక్క లేఖనము చెబుతూ ఉంది. చిన్న పాఠం చేసి ఎదగిలిపోతాం. మోహతుడు కృపగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ నీ కొందనాల ప్రభా. ఇదిగో మరి 2025 సంవత్సరంలో ఉన్న అనేక మందిని అయినా ధనమందులు, బలమందులు, పసిపిల్లలు, యవన బిడ్డలు, అది ప్రమాదాల ద్వారా, యాక్షన్ల ద్వారా, వ్యాధుల ద్వారా, బాధల ద్వారా, నెమ్మది లేక, శాంతి లేక అనేక మందిని ఆయన లోకముడు చెల్లిపోయారయ్యా. ఎందుకో మమ్మల్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, గ్రామాన్ని ప్రేమించి, ఇదిగో 2026 సంవత్సరమునైనా ఇదిగో మొదటి తారీఖులో మొదటి అరలో మమ్మల్ని రీతిగా వచ్చినందుకు వందనములు, స్తోత్రం ప్రభా. దేవభావింతవరకు నీ బిడ్డల పాటల ద్వారా, పాఠం ద్వారా, ఆరాధన ద్వారా గడపడిసి ఉన్నారయ్యా. ఈ సమయం అవుతే అయినా నువ్వు మాట్లాడిన సమయం కనుక రెండు మాట్లాడే ప్రభా. మేము ఎలాగ ఉండాలి? 26 సంవత్సరాలు మేము ఎలాగ ఉండాలి ఆత్మీయ జీవితంలో అయినా? నీవే మా మాట్లాడదు కాబట్టి ఉపకారం కాదు కనుక ఈ మట్టి పాత్ర మరొక నువ్వే మాట్లాడిన దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించేమని మా అందుకు తెచ్చేయమని నేను పాదం చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. నడిపించి దీవించి కురుసభి ఘనత అమయ పద్మాని యేసునా బట్టి పద్భావం తండ్రి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా కాసితివే ఎంతకాలం, కాసితివే ఎంతకాలం, సావైన బ్రతుకైనా బతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షుగా నేను జీవింతునయ్యా, నీ సాక్షుగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాసితివే ఎంతకాలం, కాసితివే ఎంతకాలం, బాధలో బాపితివి కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, బాధలో బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నీ కౌగిల్లో నన్ను పెంచుకున్నావులే, నీ కౌగిల్లో నన్ను పెంచుకున్నావులే. ప్రభువా కాసితివే ఎంతకాలం, కాసితివే ఎంతకాలం, కాసితివే ఎంతకాలం, కాసితివే ఎంతకాలం. అమ్మ అందరూ కూడా మరి పాత్రలోకి ఎదుర్చి
ఒకటి నిసి సంఘం అనేది ఒకటి చెప్తున్నాం. మోదల యొక్క తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు నువ్వే జరిగించి నువ్వే సాహసి ఇక ప్రభుటి వర్ధనైనా మరి మాట ఇవ్వమని పాడుతున్నావు. గొప్పవాడు కొన్ని ప్రేమ జరిగించి కురసుబి తండ్రి కుమార్ పడుతున్నాము దీన్ని మై పొందమని వేసినాము తండ్రి. ఆమేన్. లైన్లో ఎవరెత్తారో నువ్వేనా ఇది లైన్ తప్పకూడదు అంటే ఇవన్నీ ఒకసారి అయిపోతున్నాయి. ఒక్కొక్కటి లైన్గా తీసుకోవాలి. ఒక దాని మీద ఎక్కేస్తున్నాయి ఇక్కడ అలా తీసుకుంటే వాళ్ళకి ఫలితం లేదు. ఎందుకంటే వాళ్ళకే లైన్గా తీసుకోండి వాగ్దానాలు చదువుకుంటాడు. 5 గంటలు 5 గంటలు చదువుకుంటాడా చెప్తారా? మిమ్మును స్తోత్రం అమ్మా. మిమ్మల్ని అనాథగా విడమను మీ వద్దకు వద్దును సమస్తమును దేవుని మహిమ కొరకే చెయ్యుడి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని అనాథలుగా వదలను విడవను నీ వద్దకు వచ్చిందును అన్నాడు. మరి ఏం చేయాలి? సమస్తమును దేవుని మహిమ కొరకే చెయ్యుడి. స్తోత్రం. హల్లెలూయా. మన చేసేది కూడా దేవుని మహిమ కొరకే, ఎవరి గొప్ప కోసం కాదు. ఇది అదే చేయమని చెప్పాడు ఆయన అండి. ఓకే. ₹10 ఉంటే లేకపోతే దగ్గర లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు అండి. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ అది అమ్మ వెళ్తున్నారా? ఇదిగో ఆ సభకి వచ్చిందే ఇదిరా. నిన్ను ఎడవను నిన్ను ఎడబాయను. ఏంటి? నిన్ను ఎడబాయను ఎడబాయను. చూసారా? దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ప్రేమించండి. క్షమించుము. అది నేను కూడా 1వ తారీఖులో అడుగు పెట్టినప్పుడు అదే అనుకున్నాను. నేను ఫస్ట్ ఏం చేశానంటే మా మేనత్త యక్షునగర్ భార్య దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాను. అలా చెయ్యాలని అనుకున్నాను. నేను మనసులో అనుకున్నాను. మా అత్త వచ్చింది అక్కడికి. అది మా అత్తని తీసుకొచ్చి ఆలయంలో కూర్చోబెట్టాను అనమాట అండి. అర్థమైందా? నేను అనుకున్న మాటలు చక్కగా వచ్చినాయి. నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానే కాదయా, అంతా నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలన కానే కాదయా, అంతా నీ నీతి వలనేనయ్యా. నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా.
నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమిగా నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమిగా హల్లెలూయా కృప చూపించిన దేవానికి వందనమయ్యా ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా ఏ తెగులైనా నా ఇంట లేకుండా ఆపదలేవి నా వెంట రాకుండా ఏ తెగులైనా నా ఇంట లేకుండా ఆపదలేవి నా వెంట రాకుండా ఆవరించావు ఆదుకున్నావు ఆదరించావు ఆప్తుడయ్యావు ఆవరించావు ఆదుకున్నావు ఆదరించావు ఆప్తుడయ్యావు కంటికి రెప్పలాగా నన్ను ప్రార్థన చేస్తారు. పౌలు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం. బిడ్డలతో కూడా మరి దేవుడు చూసుకున్నాడు. పల్లి తెచ్చిపత్తి మా పల్లె కూడా దేవుడు చూసలేకునా. అమ్మ ప్రార్థన మాట్లాడకండి. హలో, ప్రార్థన చేసుకుందామండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో ప్రార్థన. తండ్రిని కుమారుడు వెళ్ళి డాడీ నాకు ఇది కావాలి అని అడిగాడు అనుకోండి, చేప కావాలన్నాడు. నేను చేప కావాలంటే పావునిస్తానా, గుడ్డి కావాలంటే రాతినిస్తానా అని అడుగుతున్నాడు తండ్రి. అలాగే మనకి ఏది అడిగితే అదే ఇస్తున్నాడు కనుక ఆయన్ని ఇదిగో ఇంతవరకు కూడా పాతవి గతించెను, ఇదిగో నూతనమాయను, ఇదిగో ఈ రోజైతే నూతనంగా పలహారాలు పట్టుకొచ్చి కుటుంబాలు ప్రభు ప్రతి ఒక్కరూ పట్టుకొచ్చారు కనుక ఆ పట్టుకొచ్చినవి కాకుండా ఒకవేళ పట్టుకురాపోనా వారి కుటుంబాలు కూడా 30 వంతులు 60 వంతులు 100కి 100 వంతులు వారికి కలగజేయమని ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే, నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే. గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే, నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు, యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ కీడు నా దరికి చేరగా, ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ కీడు నా దరికి చేరక, ఆపదల నుండి విడిపించావు. అనుదినము నన్ను కృపతో కాచావు, ఆపదల నుండి
విడిపించావు. అనుదినము నన్ను కృపతో కాచావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. ఇన్ని నాలు నాకు తోడై ఎన్నో మేలులతో దీవించావు. ఇన్ని నాలు మాకు తోడై ఎన్నో మేలులతో దీవించావు. ఎడబాయక తోడై ఉన్నావు. శాశ్వత ప్రేమను నాపై చూపావు. ఎడబాయక తోడై ఉన్నావు. శాశ్వత ప్రేమను నాపై చూపావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కానూరి ప్రసన్న, పవిత్ర, బూరుగు వర్ష, వరుణ్, వరుణ్, బొంతు సరీష్, సిజిల్, సునీత, రాణి, కృప, దేవి, విశ్వేష్, విశ్వేష్, కానూరి హర్ష, సంతోష్, కానూరి సంతోష్, హవీలా, దుర్గా, కానూరి కీర్తన, ఉంది.
స్తోత్రం. మరి మంచిది. మరి సండు పిల్లల నిమిత్తము మరి స్వరూప ఆజ్ఞాతది, స్వరూప వచ్చి ఆజ్ఞాతది బిడ్డల నిమిత్తము ఇంకా బిడ్డలు చక్కగా ఈ కొత్త సంవత్సరంలో ఇంకా చక్కగా ఎదిగిలాగునా రే అమౌతీమా. స్తోత్రం దేవాన తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నీ పరిశుద్ధమైన నామన తండ్రి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నా దేవాన రాజా. 2025 సంవత్సరం అంతా ప్రభా నీ సజీవ లెక్కల్లో ఉంచి ప్రభా 2026 నా ప్రభా ఇదిగో నా తండ్రి మొదటి తారీఖున మమ్మల్ని ఇంటి రీతిగా ప్రవేశపెట్టింది దాన్ని బట్టి మీకు వందనాలు రాజా. మీకేమిచ్చి మరో నన్ను తీర్చుకోలేదు నా తండ్రి. ప్రభు నూతన సంవత్సరంలో ప్రభా నూతన ఆశీర్వాదాలు, నూతన దయ కిరీటాలు, నూతన ఆరోగ్యాలు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ఇదిగో నా ప్రభా సండే స్కూల్ బిడ్డలు అయితే ప్రభా నాయన దేవెంతగానో ప్రభా కష్టపడి ప్రయాసపడి నీ సన్నిధికి వచ్చి ప్రభా నాయన సండే స్కూల్ ఆరాధనలో ప్రభు ఎంతగానో ప్రభా నాయన పాటల ద్వారా, వాక్షరాల ద్వారా ప్రభా ప్రార్థనల ద్వారా బలపరిచారు. నీకు వందనాలు యేసయ్యా. చిన్న బిడ్డల ప్రభా నీ ఎందు భయమైన భక్తిని బిడ్డలకు నేర్పించిన జ్ఞానం ఎందున వయసు ఎందున బిడ్డలను పెంచి పెట్టమని అడుగుచున్నాను ప్రభా. అవును ప్రభా నాయన సండే స్కూల్ టీచర్ గారి ప్రభా దినేష్ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని అడుగుచున్నాను ప్రభా నాయన. ఈ సంవత్సరం ఇంకాను ప్రభా అనేక మంది బిడ్డల ప్రభా అభివృద్ధి పొందడానికి మీరే సహాయం తెచ్చండి. బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. అలాగనే తండ్రి ప్రైజులు ఇచ్చారు బాబు నాయన, అంత ధనం అయితే ఖర్చు పెట్టించారు ప్రభా. బిడ్డలకు రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ కుడికి అంతట్లో మీరే తోడైన దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నచ్చిన ప్రార్థనలో దేవా తప్పులేమనుంటే నేను దయతో క్షమించి మన్నించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.